విశ్వకర్మ కాలనీలో ఘనంగా అన్నప్రసాద వితరణ. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకకు సర్వం సిద్ధం. అల్లాపూర్లో గ్రాండ్ గా ఇఫ్తార్ విందు. సూళ్లూరుపేటలో చెంగాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో 10వ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వంలో విలీనం ట్రస్ట్ చైర్మన్ పెంట శ్రీనివాసచారి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలికారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణాచారి, నారోజు పురుషోత్తం చారి, పెంటాచారి, యాదగిరిచారి, బ్రహ్మచారి, సందీప్ చారి, కుటుంబం, మహిళా మణులు, కుల బాంధవులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ విగ్రహం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. విశ్వకర్మ సేవా సంఘం తరఫున ప్రతి అమావాస్యకు చేస్తున్నాం కాబట్టి ఈ అమావాస్య కూడా తప్పకుండా కొన్ని అనివార్య కారణాలు ఎదురైనా సరే కార్యక్రమంను దిగ్విజయంగా చేస్తున్నాం కాబట్టి దేవుని దయ మా మీద ఉండాలని మా కాలనీ మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన విశ్వంలో విలీనం ట్రస్ట్ చైర్మన్ విఆర్కే శ్రీనివాస్ గారు వారి దంపతులు రావడం చాలా సంతోషకరమైనది. ఇంతకుముందే 2 అమావాస్యల కింద ఆయన సొంత 10,000 రూపాయల అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిపోయాడు కాబట్టి ఆయన రాకపోయినా ఆయన కార్యక్రమం మనం నిర్వహించినాము. రానందుకు చాలా మేము కొంచెం బాధపడినాము. అయినా ఈ టైంలో ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఆయన 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నమః. నమో వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. సమస్త జగతి సమస్త సృష్టికర్త విశ్వకర్మ భగవానుని ఆశయాలు మన సనాతన ధర్మంలో ఎంతగా ఉన్నాయంటే అది చెప్పడానికి అలుగు కాదు. అమావాస్య రోజున అసలు ఎందుకు భోజనాలు పెట్టాలి, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు మనం ఈ షాపులు బంద్ చేయటము, మన కార్యక్రమాలని నిర్వహించి ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే అమావాస్య రోజు నెలలో ఒక్క రోజైనా ఎప్పుడో సృష్టికర్త విశ్వకర్మ భగవాను ఎప్పుడో ఆయన రాసిపెట్టిన గడి అయ్యి ఎట్లా అంటే కొన్నాళ్ళకి మొత్తం భూప్రపంచం అంతా పొల్యూషన్తో నిండిపోతుంది. కనుక ఒక్క రోజన్నా ఈ పొల్యూషన్ నుంచి బయటపడాలని ఉద్దేశంతో అమావాస్య రోజున జరగకుండా జక్రాలు తిరగకుండా చక్కగా ఇంటిలోనే ఉంటూ లేకపోతే గృహంలో మన షాపులో ఉంటూ పూజ చేసుకుని చక్కగా పిల్లా పాపలతోటి ఆ రోజైనా ఎలాగో ఇప్పుడు వచ్చిన ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్లతోటి వాటితోటే మన ప్రపంచం అంతా గడిచిపోతుంది. కనీసం అమావాస్య రోజు ఒక్కరోజైనా మనం షాపులో కానీ ఇంట్లో కానీ మనం పూజ చేసుకుని ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు బయట తిరగకుండా పిల్లా పాపలతోటి బంధువులతోటి లేకుండా ఇట్లాంటి అన్నదానాలు చేసుకుంటూ వెళితే భూమి అంటే ఈ ప్రపంచము ఒక్కరోజు శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడే దినాన్నే అమావాస్య అంటారు. ఈ అమావాస్యకి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న యుగంలో అప్పుడు పెట్టిన భగవంతుని యొక్క ఈ యొక్క రోజున అందరూ కుల మతాలకు అతీతంగా ఈ అమావాస్య రోజున అందరూ కొంతమంది ఏంటంటే తెలియక అమావాస్య రోజు అమ్మో పనులు చేయకూడదు, అమ్మ అదైపోద్ది ఇదైపోద్ది అంటారు. అది కాదు, అది తప్పది. అమావాస్య రోజున చక్కగా నిష్ట నియమాలతోటి పొద్దున్నే స్నానం చేసి హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిమగల కోనేరులో స్నానమాచరించి ఒగ్గు పూజల్లో హారతిచ్చి గర్భగుడిలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఎల్లమ్మ తల్లికి మొక్కులు అప్పగించి పట్నాలు వేసుకొని నాగదేవత హనుమంతుని దర్శనం చేసుకొని పాపాలు వైదొలుగుటకై
గండ దీపం వెలిగించి ఘనంగా స్వామి వారికి భక్తులు పూజలు నిర్వహిస్తారు. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణం శుభ్రపరిచి అదనంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ప్రసాదం, దర్శన ఏర్పాట్లు సమకూర్చారు. ఉగాది రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు కూడా చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థాన అధికారులు కోరుతున్నారు.
నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PG24 TV. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో స్వర్గీయ సయ్యద్ ఫిరోజ్ సోదరుడు సయ్యద్ రియాజ్ కుమారుడు సయ్యద్ నవాబ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2500 మందికి గ్రాండ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ మల్కాజ్గిరి ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌసుద్దీన్లు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సయ్యద్ రియాజ్ మరియు ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి వారి చేత ఉపవాస దీక్షలను విరమింపజేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ గౌసుద్దీన్ మాట్లాడుతూ ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆ అల్లా దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. ఇఫ్తార్ విందుకు హాజరైన వారిని సయ్యద్ రియాజ్, సయ్యద్ నవాబులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. రంజాన్ శుభాబంధనలు, శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ నగర్, సత్తానగర్ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా వరల్డ్లో మొత్తం ఈ రోజున రంజాన్కి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ముస్లిమ్స్లో చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో అల్లాను పూజించేటటువంటి రంజాన్ పండుగ. హిందువులకు దసరాతో, క్రైస్తవులకు క్రిస్టమస్తో, ముస్లింలకు కూడా రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ. ఆ పండుగ సందర్భంగా 1 మంత్ నిష్ఠగా ఉండి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముస్లిం సోదరులకు ఈరోజు ఈ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా ఈ కార్యక్రమం నిర్ణయించి ఇప్పటికే నేను అన్ని డివిజన్లు, షేర్లింగంపల్లి, కుకట్పల్లి అన్ని డివిజన్లు ఇఫ్తార్ ప్రోగ్రాం తెలియజేస్తా ఉన్నాను. సఫ్దర్నగర్లో बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। 8 कुकटपल्ली हल्का अल्लाहपुर डिवीजन राजीव गांधी नगर में जो है सो आज इफ्तार का इंतज़ाम हमारे मरहूम फेरोज भाई के भाई रियाजुद्दीन साहब और उनके जो है सो उनके बेटे नवाज साहब की जानिब से जो है सो आज हम अल्लाहपुर राजीव गांधी नगर में जो है सो इंतज़ाम किया गया है। और उसके अंदर खुशी से मेहमान हमारे माधवराव कृष्णाराव, हमारे कुकटपल्ली MLA और हमारे अल्लाहपुर डिवीज़न के पूरे डिवीज़न के जो है सो प्रेसिडेंट्स, एसोसिएशन प्रेसिडेंट्स और सीनियर लीडर्स और लोकल की आवाम पूरी जैसे उसके अंदर शिरकत करी है। और जैसे यहाँ पे गंगा जमुना जो हम तेलंगाना में हम बताते हैं, हमारे हिंदुस्तान में गंगा जमुना तहजीब यहाँ पे पूरी तरह से दिखी है। और करीब जो है सो 3 से 4 हज़ार आदमियों का जो है सो यहाँ पे खाने का इंतज़ाम किया गया है। और जो है सो फ्रूट का भी इंतज़ाम करते हुए अल्हम्दुलिल्लाह सब्जियों ने जैसे बेहतर तरीके से सब्जियों ने जैसे उसके अंदर हिस्सा लिए। और तहे दिल से मैं सब जगह को जैसे फिर से ईद की भी मुबारकबाद देता हूँ, क्योंकि ये आज जैसे 28वां रोज़ा है और कल हो या परसों अल्हम्दुलिल्लाह जैसे ईद कभी भी आएगी, जब सबको जैसे तहे दिल से मैं ईद मुबारकबाद। अल्हम्दुलिल्लाह अल्लाह का बहुत बहुत शुक्रगुजार हूँ। मेरे अल्लाहपुर डिवीज़न में हम लोग 9 मार्च को भी राणा प्रताप नगर में कर चुके हैं। और जो है सो गायत्री नगर डिवीज़न और पद्मावती नगर मस्जिद खुबा में जो है सो हम वहाँ पे भी 15 मार्च को वहाँ पे भी करें। और कैतलापुर डिवीज़न हबीब नगर में भी जो है सो वहाँ पे भी जो है सो 16 मार्च को करें। आज जो है सो 18 मार्च को जो है सो हम लोग जो है सो राजीव गांधी नगर में भी कर चुके हैं। तो लिहाजा जो है सो ये मुबारक महीने में जो है सो कुरान पाक की तिलावत भी हुई है। और अल्हम्दुलिल्लाह तरावियों का भी इंतज़ाम हमारे मुसलमान भाई पूरे जो है सो बड़े अकीदे से जो है सो 30 दिन भी जो है सो तरावियों का भी इंतज़ाम में सब जने हिस्सा लिया। सब जनों को मैं तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। और हमारे अल्लाह पाक का भाई बहुत तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। సూలూరుపేట సమీపంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం ఉగాది సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. బుధవారం అమావాస్య అనంతరం ఉగాది పర్వదినం రావడంతో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.
తిరుపతి జిల్లా నియోజకవర్గంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం నందు 2026 పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామి వారి ఆలయం ముందు భాగమున శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు, అభిషేకం, హారతులు, ధూపదీప నైవేద్యాలు నిర్వహించడమైనది. అనంతరం తేరు వీధి నందు గల శ్రీ భక్త కన్నప్ప వారికి వస్త్రాలు సమర్పించడమైనది. परमेश्वर उद्देश्य परमेश्वर प्रीत्यर्थम भागे श्रीशैलस्य आत्मसन्निधौ समस्त देवी देवता ब्राह्मण स्वस्ति श्री पराभव नाम संवत्सरे उत्तरायणे